చాలా క్లిష్ట పరిస్థితుల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మరి మనందరం కూడా అసోసియేషన్లో ఉన్న సేవకులందరూ కూడా దైవజనుల కొరకు, వాళ్ళ పరిచర్య కొరకు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అయితే చివరిగా మరి వందన సమర్పణ మన మధ్యలో బెతెస్దా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు ఐజ ప్రాంతంలో పరిచర్య జరిగిస్తున్నారు. ఇక్కడ ఈ స్థలంలో మరి పాస్టర్ జి జెర్మియా గారిని ముందుకొచ్చి వందన సమర్పణ తెలియజేయాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను. అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా ఆయన కొనసాగుతూ ఉన్నారు. రీతిగా చారిటబుల్ సొసైటీ పాస్టర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దైవ సేవకుల సదస్సును బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇందులో మరి పెద్దలైనటువంటి వారందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు. కమిటీ వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. జీసీ మెంబర్కి నా హృదయపూర్వకమైన వందనాలు. చేరువచ్చిన దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని సేవకులారా, ఈ రీతిగా మా ప్రాంతానికి మీరు రావటము ఆశీర్వాదం అని మేము భావిస్తున్నాం, నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. మీరు ఆక మాకు దీవెన, మీరు ఆక మాకు ఎంతైనా ఆశీర్వాదం. అయ్యగారు దైవజనులు యేసప్పయ్య గారు చెప్పినట్టుగా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని యొక్క మహాకృపలో మరి ముందుగానే క్యాలెండర్ 2020 సంవత్సరం ఇచ్చాం కనుక జరిగించినటువంటి ఉద్దేశంతో భారభరితమైనప్పటికీ కూడా సేవకులు వస్తే మాకు దేవుని ఆశీర్వాదం, దైవజనులు వస్తే దేవుని ఆశీర్వాదం అని చెప్పి యొక్క సదస్సును ఏర్పాటు చేయడానికి మేము ముందుకు కొనసాగించాం దేవునికి మహాకృపలు. అయితే ఈ సంవత్సరంలోనే స్థలం తీసుకోవడం, ఈ సంవత్సరంలోనే ఈ రీతిగా మందిరం ఏర్పాటు చేయడం అంతా కూడా దేవుడు కృప చూపించాడు. గత 5 సంవత్సరాలు కూడా మనం ఎన్నుకున్నటువంటి స్థలం జాన్ సారయ్య స్థలంలో రెండుకి తీసుకున్న 5 సంవత్సరాల పరిచర్య, 6 సంవత్సరాల పరిచర్య ఇక్కడ జరిగించడం బాగా తెలుసు. అక్కడ నుంచి ఇక్కడ జనవరి 1 తారీఖు నుంచి ఆల్ నైట్ ప్రేయర్ నుంచి ఇక్కడ అన్నీ కూడా కూటాలు జరుగుతూ ఉన్నాయి దేవునికి మహాకృపలో. అయితే మందిరం యొక్క స్లాబ్ అదే రేకులు వేయాలి, ఇంకా చాలా పని ఉంది. వీటన్నిటిని గురించి కూడా మీరు దైవ సేవకులు మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకునవలసిందిగా నేను మిమ్మల్ని మిగిలి బ్రతిమలాడుతున్నాను. ఏదైనా మీ ప్రార్థన ద్వారా మేము దీవించబడుతున్నామని నమ్ముతున్నాం. హల్లెలూయా. అయితే మీరు వచ్చినారు కాబట్టి చక్కగా భోజనాలు ఏర్పాటు చేసాం, మంచి చికెన్ ఏర్పాటు చేసాం, వైట్ రైట్ ఏర్పాటు చేసాం, కలర్ రైస్ ఏర్పాటు చేసాం, ఎగరు గోంగూర పచ్చడి ఏర్పాటు చేసాం, పెరుగు ఏర్పాటు చేసాం, సాంబార్ ఏర్పాటు చేసాం. అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి. సమృద్ధిగా కూడా మీరు భోజనం చేసి ఇప్పటి నుంచి మమ్మను, సంఘాన్ని, మా ప్రాంతాన్ని, మా పట్టణాన్ని కూడా దీవించి ఆశ్రయించవలసింది మనం చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అయ్యారు, చక్కటి విషయాలు తెలియజేశారు. అయితే